అవుట్స్కట్స్కి అయితే వచ్చేసిన, అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనం ఫ్లైఓవర్ ఎక్కాలి. ఈ వెహికల్స్ అన్నీ యాక్సిడెంట్ వెహికల్సే ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ. ఫైనల్లీ మనమైతే హైవే కూడా వచ్చేసినాం గైస్. ఇక్కడ నుంచి అయితే నాన్ స్టాప్ ఢిల్లీకి వెళ్ళిపోదాం. మనమైతే లంచ్ కోసం కంపల్సరీ 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే ఆగి లంచ్ చేసేసుకుందాం. తర్వాత నాన్ స్టాప్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి నేషనల్ హైవే, అందుకే నీట్గా పెట్టారు అసలు, దేని దానికి సపరేట్. బైక్స్ నాట్ అలౌడా. నేను బైక్దే కదా పెట్టినా, ఏమన్నా తప్పు పెట్టినా ఏంది? బైక్స్కి క్లోజ్ ఉందేంది ఇక్కడ? బైక్స్కే లేదు అసలు ఇది ఈ హైవే మీద. ఇప్పుడు ఎట్లా వెళ్తామేమో. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేటే ఇట్లా బిస్కెట్ చేసింది. అడుగుదాం వీళ్ళని. గాడి వెళ్ళొచ్చంట వెహికల్. ఇది నేషనల్ హైవే కదా, మనకేమైనా టోల్ ఉంటుందేమో. పర్లేదు, రోడ్ మంచిగా ఉంటే టోల్ ఉన్నాయేం కాదు. कितने का आना? कहाँ जाओगे भैया? दिल्ली तक 205 205 रुपीज़। ऑनलाइन कर दो? नहीं, ऑफलाइन। ऑनलाइन नहीं है। अरे वहाँ पर ये दिखाना, ये पर्ची पास होगी, आगे पैसा मिलेगा। ये पर्ची दिखाना उनको, पर्ची दिखाना है, ओनली स्लिप तो। ఇక్కడ ఢిల్లీ వెళ్ళే వరకు టోల్ తీసుకోవాల్సిన పని లేదు. ఓన్లీ బైక్స్కి 200 అంట. పర్లేదు, బాగానే ఉంది. హైవే మంచిగా ఉందంటే పే చేయొచ్చు. 3 hours 10 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. టోటల్ 89 కిలోమీటర్స్ ఉంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళినామంటే వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు చూడండి, మొత్తం 4 lane రోడ్డు ఉంది. అసలు కొంచెం కూడా గుంతలు వింతలు ఏవి లేవు. మనం అక్కడ తీసుకున్నాం కదా ఆల్రెడీ టోల్ది, అది ఇక్కడ చూపించాలంట. फिर से और एक टोल गेट है, और एक टोल गेट है क्या सामने? उसके बाद नहीं है? అయితే ఇద్దరు బైకర్స్ అయితే బయలుదేరి వెళ్తున్నారు డైరెక్ట్. థర్డ్ డే ఆప్కా 3 days అయిందంట బయలుదేరి. కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఆగుతారు ఇవాళ, లేదంటే ఢిల్లీ దాటేసి వెళ్ళిపోతారంట. ఎక్కడ మెయిన్ సిటీ వస్తే అక్కడ ఆగుతారంట ఢిల్లీ వరకు. ఇద్దరు వస్తున్నారు ఫ్రెండ్స్, బాగుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ బ్రో, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఇట్లా బైకర్స్ని కలిసినప్పుడే కొంచెం మనకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది, జోష్ వస్తుంది. వాళ్ళు కోల్కతా నుంచి నడిపించుకుంటూ వస్తున్నారంట. Day 3 అని చెప్పారు. పర్లేదు, గ్రేట్. ఎందుకంటే ఇంత ఎండల్లో నడిపేయడం అది గ్రేట్ అసలు. ఢిల్లీలో ఆగుతారా అంటే లేదు, ఇవాళ ఢిల్లీలో ఆగాం, ఢిల్లీ దాటేసి వెళ్ళిపోతామన్నారు. కానీ మనం ఢిల్లీలో ఆగాలి, మళ్ళీ ఇండియా గేట్ అవన్నీ చూసుకునేది ఉంది కదా మనం. అందుకని చెప్పి మనకు కొంచెం ఎక్కువ పడుతుంది డేస్. అయితే ఢిల్లీకి దగ్గర కూడా వచ్చేసినాం గాయస్. ఓన్లీ 40 kilometers ఉంది. 15 minutes పడుతుందని చెప్పి చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. మనకు అర్జెంటుగా ఫ్యూయల్ బ్రేక్ కావాలి చూడండి, 90 kilometers చూపిస్తుంది.
మనమైతే మెల్లగా సిటీ లోపల కూడా ఎంటర్ అయిపోయినాం. అంటే వచ్చేసి మనం నోయిడాలో ఉన్నాం. లోపలికి ఢిల్లీ సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత చూసి రూమ్ అయితే వెతుక్కొని తీసేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ కొన్ని దూరం దూరం ప్లేసెస్లో ఉన్నాయి. మనం వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ వెతుక్కొని తీసుకుందాం. అయితే ఢిల్లీ ట్రాఫిక్లో ఇరికినాం అసలు. ఇంతసేపు మొత్తం ట్రాఫిక్లోనే నడుపుతూ వచ్చినా నేను. ఇది కొంచెం మూవింగ్ ట్రాఫిక్ ఉంది. మంచిగా డెకరేట్ చేసి పెట్టిర్రు. మనమైతే గైస్ ఢిల్లీకి కూడా వచ్చేసినాం. ఇండియా గేట్ రైట్ సైడ్లో ఉంది చూడండి. ఇండియా గేట్ చూడండి రైట్ సైడ్లో ఉంది. మస్తు పెద్ద ఉంది. ఫైనల్ గైస్ మనమైతే ఢిల్లీ కూడా వచ్చేసినాం. 4:15 మధ్యలో మనమైతే ఢిల్లీకి అయితే చేరిపోయినాం. రాగానే రూమ్ తీసుకొని రూమ్లోకి వచ్చేసిన. రూమ్ చూపిస్తాను చూడండి. ఇది మొత్తం లగేజ్ అంతా ఓపెన్ చేసి పెట్టేసిన. బైక్ అయితే సేఫ్ పార్కింగ్ ఉండాలని చెప్పి ఈ హోటల్ తీసుకున్నా. వస్తుంటే అయితే కాల్కి రాయి తాకింది. ఆల్రెడీ షూస్ తీసుకున్నాక కూడా ఇంపాక్ట్ డైరెక్ట్ కాల్ మీద పడ్డది. అందుకే చాలా నొప్పి ఉంది. చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే మనం మెడికల్ కిట్ కూడా తెచ్చుకున్నాం కదా, దానివల్ల కొంచెం కాలు కట్టేసుకున్నా. బ్యాండేజ్ హ్యాండ్ స్ప్రే చేసేసుకున్నా. చాలా నొప్పి వస్తుందని చెప్పి మొత్తం కట్టేసిన. ఇంకా ఓమ్ని జెల్ స్ప్రే అయితే కొట్టేసిన. నాకైతే చాలా నొప్పి లేసింది. అందుకే ఇక ఏం చేయాలని అర్థం కాక ఇక దీన్ని యూజ్ చేసేసిన. ఇక నేను యాక్చువల్లీ దీన్ని లదాఖ్లో మనకి ఏమన్నా యూజ్ అవుతుంది అనుకున్నాను. బట్ లదాఖ్ వెళ్ళే లోపే మనకి ఢిల్లీలోనే యూజ్ అవుతుంది. ఎందుకంటే వస్తుంటే సడన్గా రోడ్ మీద ఇటుక పిల్లు ఉంటుంది కదా, నార్మల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అందులో నుంచి పడిపోయింది ఉండే, చూసుకోలేదు నేను. అది డైరెక్ట్ కాలు దాకేసరికి చాలా వరకు కొంచెం ఉబ్బింది కూడా, నడవడానికి కూడా వస్తలేదు. కానీ కంపల్సరీ ఇప్పుడు కొంచెం దూరం నడిచి ఏమైనా ఫుడ్ తెచ్చుకుందాం మనం, లేదంటే కాలు ఇంకెక్కువ నొప్పి అవుతుంది. మనకి ముందెళ్ళే ప్లేసెస్లలో ఇబ్బంది అవుతుంది. ముందైతే వెళ్ళి ఏమైనా ఫుడ్ తెచ్చుకుందాం. వీలుంటే మనం డైరెక్ట్ ఇండియా గేట్కి కూడా వెళ్ళిపోదాం. లేదంటే నేను ఈ బ్లాగ్లోనే యాడ్ చేసేస్తాను అది కూడా, ఇండియా గేట్ది కూడా. ఫస్ట్ అయితే బయలుదేరదాం. వెహికల్ అయితే మంచిగా సేఫ్ సైడ్కి ఉంటుందని చెప్పి లోపల కూడా పెట్టేసిన. మనం తీసుకున్నది హోటల్ కోజీ స్టే. బాగానే ఉంది చూడండి. బిల్డింగ్ అంతా ఓన్లీ హోటలే. గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ నుంచి అయితే రోడ్ క్రాస్ చేసి వెళ్తే వెళ్ళనివ్వట్లేదు. ఫ్రంట్లో పార్క్ ఉంది, దాంట్లో నుంచి కింద నుంచి వెళ్ళమన్నారు. తొందర బయలుదేరి కింద నుంచి కూడా వెళ్దాం. ఇక్కడైతే గైస్ డ్రోన్స్ ఎగిరేయడానికి అయితే పర్మిషన్ లేదంట. ఇదైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట. పర్మిషన్స్ అయితే ఉండాయన్న డ్రోన్ ఎగిరేయడానికి అన్నారు. ఫైనల్లీ గైస్ మనమైతే ఇండియా గేట్ కూడా వచ్చేసినాం. టోటల్ హైదరాబాద్ నుంచి మనం ఇంకా ముందుకెళ్తాం లదాఖ్ వరకు. మొత్తం 10 o'clock వచ్చేసి క్లోజింగ్ టైం అంట. క్లోజ్ చేస్తామని చెప్పి అందరినీ పంపించేస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోతాం. మొత్తం గాలి వస్తుంది చూడండి, దుమ్ము వస్తుంది. ఎంతసేపు కనిపిస్తుండే కదా, మొత్తం దుమ్ము వచ్చేస్తుంది. వర్షం పడేటట్టుంది. బయలుదేరదాం ఇక్కడ నుంచి. చాలా ఎక్కువ గాలి వస్తుంది. అసలు జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే నేను మాట్లాడేది కూడా వినిపియనంత మంది ఉన్నారు.
మొత్తం ఇది గాలి అయితే ఘోరంగా వచ్చింది. ఒకటేసారి గాలి వచ్చేసరికి అందరు వెళ్ళిపోయారు. ఎందుకంటే 10 o'clock లోపు ఇది క్లోజ్ చేస్తారంట, అందుకే అందరిని పంపించేస్తున్నారు. అదే టైంకి గాలి కూడా చాలా ఘోరంగా వచ్చింది. చూడండి అసలు ఎట్లొచ్చిందో. మనమైతే ఇప్పుడు రూమ్కి బయలుదేరి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి. మన బైక్ అయితే తేలేదు, ఎందుకంటే నాకు కాలు నొప్పి ఉంది కదా. చెట్టు చూడండి ఎంత స్పీడ్గా వస్తుందంటే గాలి అంత స్పీడ్ వస్తుంది. సేమ్ గైస్ ఇలాంటిదే సెలార్ అక్కడ కూడా ఉంది కిందికి వెళ్ళి రావడానికి. సేమ్ అటు సైడ్ నుంచి కూడా ఉంది మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర. మనమైతే వచ్చేటప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినాం, వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చింది. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.